హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దువ్వాడ శ్రీనివాస్ మీద హత్యాయత్నం చేయించింది ఎవరు? సో ప్రస్తుతానికి ఆయన ఒక పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు పెట్టారు. రాత్రి ఆయన మీద హత్యాయత్నం జరిగిందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేశారు అనేది ఇప్పుడు మనకున్న చర్చ. అయితే ఆయన సంఘటనలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా ఛానల్స్ కూడా దాని మీద బాగా కవరేజ్ చేస్తున్నారు కదా. సో ఈ మొత్తం మీరు ఆల్రెడీ కొంత అవేర్నెస్ ఉంటుంది. అయితే బ్రీఫ్గా దీని గురించి ఒకసారి చెప్పుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీ టెక్కలి ఇన్ఛార్జ్, అలాగే ఎమ్మెల్సీ కూడా. సో ఆయన గత 2 సంవత్సరాలుగా ఒక మహిళ మాధురి అనే ఆ మహిళతోటి తన సహజీవనం చేస్తున్నారని చెప్పేసి కుటుంబాన్ని కూడా గాలికి వదిలేశారు. కుటుంబంతో సంబంధాలు తెంచేసుకున్నారు, ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన భార్య అలాగే ఆయన కూతురు ఇద్దరు ఈ విధంగా ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు వచ్చి ఆయన ఎక్కడున్నాడని వెతికే ప్రయత్నంలో ఆయన సొంతగా కట్టుకున్న ఒక ఇంటికి వచ్చేసి అక్కడే ఆయన లోపల ఉన్నాడని చెప్పేసి, నాన్న బయటికి రా అని చెప్పేసి ఆయన కూతురు చాలాసార్లు అడగటము, రిక్వెస్ట్ చేయడము, అలాగే గట్టిగా గోల చేయడం కూడా జరిగింది. సో ఇదంతా అయిన తర్వాత రాత్రి అంతా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. తర్వాత తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తే ఆయన లోపల గదుల్లో ఎక్కడో ఉన్నారు. సో ఇదంతా జరిగింది. చివరికి ఆయన ఇక బయటికి రాలేదు వాళ్ళతోటి. తర్వాత కొంత వివాదం అయిందనుకోండి. సో ఇదంతా రచ్చ అయిన తర్వాత వీళ్ళు ఇప్పటికీ కూడా అక్కడే ఉండి మా నాన్నను మేము కలవాలి, మాట్లాడాలి అని చెప్పేసి అక్కడే వీళ్ళు ఒక షెల్టర్లో బెడ్స్ అవన్నీ వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతానికి కూడా అలాగే వాళ్ళు అక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా అనేక పరిణామాలు దీంట్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు ఈ సంఘటనలో ఆ మాధురి అనే ఆవిడ ఏమో మీడియాలోకి వచ్చింది. ఆవిడ కూడా కొన్ని విషయాలు వెల్లడించారు. అలాగే ఈ కూతుర్లు కూడా, శ్రీనివాస్ కూతుర్లు కూడా కొన్ని విషయాలు వెల్లడించారు. అలాగే శ్రీనివాస్ కూడా దీని మొత్తంలో జరిగిన సంఘటనలు వేరు అని చెప్పేసి ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి చెప్పారు. సో ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. దీంతో పాటు ఇప్పుడు సడన్గా ఆ హత్యాయత్నం కేసు కూడా బయటకు వచ్చింది. మొదటగా ఆయన భార్య వెర్షన్ చూస్తే, శ్రీనివాస్ గారి భార్య వెర్షన్, ఆవిడ నా భర్త దాదాపు 2 సంవత్సరాల నుంచి మాతో సరిగా లేరు, సో దూరంగానే ఉంటున్నారు, ఆవిడ వల్లో పడ్డాడు, సో ఆవిడతోనే ఉంటున్నారు అని చెప్పేసి ఆవిడ ఆరోపణ. అలాగే పిల్లలు కూడా మేము మెసేజ్లు చేసినా సరే, అలాగే మేము కాల్స్ చేసినా సరే మాకు రిప్లైలు ఇవ్వలేదు. చివరికి ఇక ఆయన నాతోటి మీకు సంబంధం లేదు, నేను మీ తండ్రినే కాదు, అసలు మీ మీద నాకు ఎలాంటి ఎమోషన్ కానీ ఏది కూడా లేదు అని చెప్పేసి ఫోన్లో చెప్పినట్టుగా ఆయన కూతురు కూడా వెల్లడించారు. ఒక తండ్రి ఇంత దారుణంగా కూతురుతోటి అనుబంధాలు తెంచుకోవాలని ఎందుకు ఆలోచిస్తాడు? సో ఇది చాలా దారుణంగా కనపడుతుంది. నిజానికి ఆ కూతురు కూడా ఎందుకు వచ్చారు అంటే, ఆవిడకి గతంలో పెళ్ళయింది గత సంవత్సరం. సో ఆ పెళ్ళి అయిన టైంలో కుటుంబం అంతా బాగానే ఉంది. తర్వాత ఈ విషయం ఎప్పుడైతే ఇట్లా ఇంటర్నల్ సర్కిల్స్లో బయటకు వచ్చిందో, మీ నాన్న ఈ విధంగా చేస్తున్నాడు, ఇదేం పని అని చెప్పేసి అత్తగారి ఇంట్లో కాస్త ఆవిడ్ని ప్రశ్నించడము, దాంతో ఆవిడ పరువు పోతున్నట్టుగా ఫీల్ అయ్యి ఈవిడ ఇట్లా వచ్చాను, ఇట్లా అడుగుతున్నానని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు. వాళ్ళ ఫాదర్ కుటుంబానికి దూరంగా ఉండటము, పిల్లలకు ఆ విధమైన తండ్రి ప్రేమను దూరం చేసుకోవడము, అట్లా మీకు సంబంధమే లేదు అని చెప్పడం అనేది పిల్లలకు సంబంధించి ఒక మానసిక వేదనకు గురి చేసేది. ఇది ఖచ్చితంగా తప్పుపట్టాల్సిందే. ఏ ఫాదర్ కూడా ఈ విధంగా ప్రవర్తించరాదు. అయితే ఒక వ్యక్తి తన ఇండివిజువల్గా ఎవరితోటి రిలేషన్లో ఉండాలి, ఎవరితో సహజీవనాలు చేయాలి, ఎవరిని ప్రేమించాలి అనేది పూర్తిగా ఆ వ్యక్తి వ్యక్తిగత విషయం. దాన్ని ఏ అత్తమామలో, లేకపోతే అల్లుల్లో, లేకపోతే బామర్దులో ఎవడో వచ్చి క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆవిడ అత్తమామలు ఆవిడ పర్సనల్ విషయాల్లో క్వశ్చన్ చేయాలి. కానీ ఇంట్లోనో తాత ముత్తాతల టైంలోనో ఏదో జరుగుతూ ఉంది, దానికి సంబంధించి నువ్వు నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని సమాధానం చెప్పు అని చెప్పేసి ఈవిడ్ని దెప్పిపడవటం అనేది సరైంది కాదు. అయితే తండ్రి విషయంలో ఈ వివాదం సంబంధించి ఆవిడ మరి అత్తగారింట్లో నిజంగా అన్నారా, లేకపోతే ఈ వివాదాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి తను మానసికంగా కృంగిపోతున్నారు కాబట్టి సో అందుకు ఆ విధంగా చెప్పారా అనేది ఇక క్లారిటీ రావాల్సింది. కానీ అవతల వ్యక్తులకైతే ఆ హక్కే లేదు నిజానికి మాట్లాడుకుంటే. సరే, ఇది ఈ విధంగా ఉంటే మాధురి గారే వచ్చేసి ఇక మాది అడల్టరీ, అంటే మేము శారీరక సంబంధం పెట్టుకోలేదు కాబట్టి ఎవరైనా ఎందుకు తప్పు పట్టాలి, ఆ కుటుంబ సభ్యులు తప్పు పట్టడానికి మా మధ్య ఏముంది అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు, ఆ కుటుంబం నుంచి ఆయన దూరంగా విడిపోయి ఉన్నప్పుడు కుటుంబంలో ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సో అన్యోన్యంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి. కానీ వేరే వ్యక్తులతో ఉండటం వల్ల ఖచ్చితంగా అది ఆ కుటుంబానికి ప్రశ్నించే అవకాశమే కదా. వాళ్ళు అట్లా వదులుకొని ఆ వ్యక్తిని ఎందుకు అలా ఉంటారు? సో వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా ఆయన కూతురు అయితే ఆవిడ అసలు మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు, ఏం జరిగిందని అడిగితే, మాకు మొదటిసారి ఆవిడతోటి చాటింగ్ చేసిన చాటింగ్స్ అన్నీ కనపడ్డాయి, అవి దృష్టిలో పెట్టుకొని మేము మా ఫాదర్ని ఫస్ట్ టైం అడిగాము. సో అడిగినప్పుడు ఆయన అలాంటిది ఏం లేదమ్మా, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి మా ఫాదర్ మాతోటి అన్నారు. అన్న తర్వాత మాకు కొన్ని అనేక విషయాలు తెలిసాయి. సో తెలిసిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ఇంట్లోంచి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నామని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇక తిరిగి రాలేదు, మీతోటి సంబంధమే లేదన్నాడు అని చెప్పేసి కూతురు చెప్తుంది. కుటుంబము దీనివల్ల డిస్టర్బ్ అయిన విషయం ఈ విధంగా కనపడుతుంటే ఆవిడ వ్యాఖ్యలు మాత్రం ఇట్లా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఎందుకు తప్పు పట్టాలన్నట్టుగా.
సో ఇండివిజువల్గా ఏదైనా ఉండొచ్చు, కానీ అది చట్ట ప్రకారం సరైందా కాదా అనే ప్రశ్న అయితే వస్తుంది. కోర్టులు కూడా చెప్పాయని ఆవిడ అన్నారు అడల్టరీ తప్పు కాదని. సో కోర్టుల విషయం చూసుకున్నా కూడా ఫ్యామిలీని ఈ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది సరైంది కాదు కదా. కోర్టులు కూడా దీని మీద కొన్నిసార్లు మాట్లాడాయి. సో ఇది ఇట్లా ఉంటే ఇక మాధురి గారు తన వెర్షన్ అంతా చెప్పారు. ఇక మీదట కూడా నేను ఆయనతోటి కలిసే ఉంటాను, ఇప్పటిదాకా గుట్టుగా ఉన్న నా జీవితాన్ని ఈ విధంగా రోడ్డు మీదకి తెచ్చారు, అందరికీ ఈ విధంగా బహిర్గతం చేశారు, ఇక మీదట కూడా కలిసే ఉంటాం అని చెప్పేసి ఆవిడ అన్నారు. మరి ఇక మీదట కూడా ఇది అడల్టరీ లాగానే ఉంటుందా ఏంటనేది మరి ప్రశ్న ఆవిడే తేల్చాలి. అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్ కాదు అన్నప్పుడు, లివ్ ఇన్ రిలేషన్ ఉండే వాళ్ళలో ఒక ప్రేమ ఏదో ఒక అండర్స్టాండింగ్ తోటి కలిసి ఉంటారు. అది కాకుండా అడల్టరీ అంటే వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఒక ఫిలాసఫర్ గైడు అంటే ఫిలాసఫర్ గైడ్ తోటి కలిసి ఎవరైనా జీవితాన్ని పంచుకుంటూ జీవిస్తారా అనేది ప్రశ్న. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట క్వశ్చన్లు. ఏ ప్రేమ మీ మధ్య లేదా అంటే దానికి కూడా ఆవిడ నవ్వారు, సమాధానాలు కూడా పెద్దగా చెప్పలేదు. అంటే ప్రేమ ఏది లేకుండా కలిసి ఉండటం ఏంటి అనే ప్రశ్నకి అయితే మా సమాజంలో ఖచ్చితంగా వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు సో ఈ విధంగా జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే ప్రశ్న అయితే వస్తుంది కదా. సో ఆ విధంగా ఉందన్నమాట. ఇకపోతే శ్రీనివాస్ గారు కూడా తన వెర్షన్ వినిపించారు. సో ఆయన వెర్షన్ ఏంటి, దాని తర్వాత ఏం జరిగింది అనేది గమనిస్తే, దువ్వాడ శ్రీనివాస్ గారు మొత్తం ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత ఆయన ఈ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు పంచుకున్నారనమాట. రాత్రి నుంచి నా పిల్లలు నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు, వాళ్ళు వచ్చేసి మొత్తం అంతా ధ్వంసం చేస్తూ ఉన్నారు ఇక్కడ, సో నా మీద దాడి చేసేవాళ్ళు అని చెప్పేసి ఆయన అన్నారు. పైగా మా మధ్య కేవలం ఒక మామూలు అనుబంధం మాత్రమే ఉంది అని చెబుతూనే ఆయన భార్యతోటి ఉన్న ఏదైతే సమస్య ఉందో, వాళ్ళిద్దరి మధ్య ఆలుమగల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళు ఉన్న గిల్లి కజ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఏకరువు పెట్టాడనమాట. సో దీన్ని బట్టి గమనిస్తే వాళ్ళ మధ్య అంతర్గతంగా వేరే విషయాలు అనేకం ఉన్నాయి, అవి దీని మీద ఫోకస్ అయినట్టుగా ఉంది. సో ఆయన ఏమన్నారంటే, నా భార్య వాణికి కూడా ఆవిడ రాజకీయ నాయకురాలుగా ఎదగాలని, తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలన్న కోరిక విపరీతంగా ఉంది, అది చాలా కాలంగా ఉంటూ వస్తుంది. కాబట్టి నేను ఎక్కడైనా రాజకీయ ప్రాబల్యాన్ని నాది చూపించుకున్నప్పుడు ఆవిడ ఎప్పుడు అడ్డు తగులుతూ వచ్చేవాళ్ళు, నాకు ఏదైనా పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్న టైంలో నీకు కానీ టికెట్ ఇస్తే నిన్ను ఓడించడానికే నేను ప్రయత్నిస్తాను, ఆ ఓట్లు నీకు పడకుండా చేస్తానని చెప్పేసి ఆయనతోటి సవాల్ చేశారట. భర్త గెలవాలని ఏ భార్య అయినా కోరుకుంటారు, మరి ఎందుకు సవాల్ చేశారనేది ఇప్పుడు వచ్చిన ప్రశ్న. నిజంగా ఆయన గెలవకూడదు అని కోరుకునే వ్యక్తి అయితే ఆవిడెందుకు చురుగ్గా రాజకీయాల్లో ఆయనతో పాటు కలిసి పాల్గొన్నారు? రెండోది, ఆవిడ కావాలనుకుంటే వేరే పార్టీలో జాయిన్ అవ్వచ్చు, తనకంటూ సొంతంగా ఒక ఇమేజ్ తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఆయన గెలుపు కోసం ఎందుకు పోరాడారు? అదేవిధంగా వేరే మహిళతోటి ఈయనకి 2 ఏళ్లుగా నడుస్తూ ఉన్నప్పుడు మరి గత ఎలక్షన్ టైంలో, మొన్న జరిగిన ఎలక్షన్ టైంలో ఆవిడ ఎందుకు బయట పెట్టలేదు? నిజానికి ఆయన్ను రాజకీయంగా పతనం చేయాలనుకుంటే బయట పెట్టచ్చు కదా, మరి ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఈయన చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది అయితే డౌట్ ఉంది. సో ఆవిడ ఈ విధంగా అడిగి చివరికి ఆయన గురించి లేనిపోనివన్నీ జగన్ గారికి చెప్పి, ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అది ఇదని చెప్పి ఆయనకున్న రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేసి అక్కడ ఇన్ఛార్జిగా, టెక్కల్లో ఇన్ఛార్జిగా ఆవిడ బాధ్యతలు తీసుకున్నారట. సో ఇది ఇక్కడ జరిగింది. సో ఇదంతా కూడా తన అధికారాన్ని చూపించుకోవడానికి చేశారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అలాగే నెక్స్ట్ కూడా ఆవిడ రాజకీయంగా ఎదగడం కోసమే ఈరోజు ఈ విధంగా ఆరోపించారు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆవిడకి కేవలం రాజకీయపరమైన ఇలాంటి ఆకాంక్ష మాత్రమే ఉన్నట్టయితే మరి మీ అనుబంధాన్ని ఆవిడ ఏమైనా సమర్థిస్తున్నారా? మీ అనుబంధం విషయంలో ఆవిడ ప్రశ్నించారే తప్పితే మరో విషయంలో ప్రశ్నించలేదు. కేవలం ఈ అనుబంధం విషయంలో ఒకవేళ ఆవిడకి అంగీకారం ఉండి కేవలం రాజకీయపరమైన సమస్య ఉంటే ఆయన వదిలించుకొని కూడా ఆవిడ ప్రయత్నించేవాళ్ళు కదా. ఓకే, వేరే మహిళతో ఉన్నాడు, నాకే సమస్య లేదని ఆవిడ అనుకుంటే ఆయన వదిలించుకొని తను ఒంటరిగా వేరేగా ఉంటూనే రాజకీయంగా ప్రయత్నించేవాళ్ళు. కానీ అలా కూడా జరగలేదు. ఆయనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, ఆయనే మీతో సంబంధం లేదని చెప్పడము, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ అంతా కూడా సినారియో ఆయన చెప్పేదానికి కాస్త అతకటం లేదు. సో ఇదిలా ఉంటే ఆయన మరొకటి ఏమంటారంటే, ఈరోజు పొద్దున ఆయన టెక్కల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. నా భార్య బిడ్డలు నన్ను చంపడానికి ప్రయత్నించారు, నా మీద దాడి చేశారు, హత్యాయత్నం చేశారని కేసు పెట్టారు. ఈ కేసు విషయంలో కూడా రాత్రి విజువల్స్ మీరు చూస్తే ఆయన తన పిల్లల మీదకి, ఆయన కూతురు మీదకి ఒక రాడ్డు ఇట్లాంటివి తీసుకొని మీదకి వెళ్ళి నేను చంపేస్తానని బెదిరించడం, ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. పోలీసులు కూడా ఆయన ఆపేసి తర్వాత ఆయన్ని లోపలికి పంపించడం, ఇదంతా మనం చూసాం. సో ఆయనేమో ఈ విధంగా అంటున్నాడు దాడి చేశారని, మరి తెర మీద మాత్రం వేరే విధంగా కనిపిస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ కూతురు కూడా ఖచ్చితంగా మా నాన్న దీనికి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి ఆవిడ పట్టుబట్టారు. సో ఆయన ఏమంటున్నారంటే, వీళ్ళు పట్టుబట్టింది దేనికోసమో కాదు, నా ఆస్తి కోసం, కొన్ని ఫ్యాక్టరీలు అలాగే ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఇవన్నీ కూడా నా పేరు మీద ఉన్నాయి, నేను అనేక ఆస్తులు వాళ్ళకి ఇచ్చినా సరే ఇంకా ఆస్తులు కావాలని చెప్పేసి ఈ విధంగా పట్టుబట్టారని చెప్పేసి అంటున్నారు. సో చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నతోటి మరి వాళ్ళ ఆస్తుల కోసం ప్రయత్నించి ఆయన ఆస్తులు రాపించుకొని పూర్తిగా ఆయన వదిలేద్దామనుకుంటున్నారా అనే డౌట్ ఒకటి. రెండోది, ఆ భార్య నిజంగానే తన రాజకీయంగా తను ఎదగడం కోసం ఆయన మీద ఇట్లా ఆరోపణలు చేశారనే ప్రశ్న రెండోది. సో మూడోది వచ్చేసి,
ఆయన తిరిగి మళ్ళీ కుటుంబంతో కలిసి బాగుంటే చాలని వాళ్ళు కోరుకుంటున్నారా? ఇట్లా ఉన్నాయి ప్రశ్నలన్నీ కూడా. చూస్తూ ఉంటే వీళ్ళు ఆయన తిరిగి వచ్చి కలిసేలాగా అయితే వీళ్ళు కోరుకోవట్లేదు కుటుంబం అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ మొత్తం గమనించినప్పుడు. ఎందుకంటే ఆ కూతురు కూడా ఆయన మీద చేసిన ఆరోపణ ఏంటంటే, ఈయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకు బాడీ గార్డ్స్ ఉన్నారు, సో మేము ఏ విధంగా దాడి చేస్తాము, అసలు ఇలాంటి ప్రజాప్రతినిధి ప్రజలకు ఏం మేలు చేస్తాడు, వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి అని చెప్పేసి ఆవిడ కూడా అన్నారు. సో ఈ విధంగా ఆవిడ మాట్లాడి ఆ పదవిని తీసేయండి, ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయన తొలగించండి అని చెప్పేసి జగన్కి విజ్ఞప్తి కూడా చేశారు. అంటే ఆయన రాజకీయంగా తన పదవులు వదిలేసుకొని ఇంట్లో కూర్చోవాలని వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. మరి వీళ్ళు కూడా తిరిగి తండ్రి మీద ఏమైనా హత్యాయత్నం కేసు పెడతారా? ఒకవేళ ఆ విధంగా పెడితే మాత్రం ఇక చాలా ఘోరమైన పరిస్థితి ఆ కుటుంబంలో చోటు చేసుకుంటుందని చెప్పక తప్పదు. సో ఈ మహిళ మాత్రం, మాధురి గారు మాత్రం ఆయనతోటి నేను తర్వాత కూడా కలిసే ఉంటున్నాను అన్నారు. దాని విషయంలో వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. కూతురు కూడా అదే అన్నారు. వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకొని ఒక అండర్స్టాండింగ్తో ఉంటే అది వేరేగా ఉండేది, కానీ ఈ విధంగా చేయడం వల్ల మా పరువులు పోతున్నాయి కదా అని చెప్పేసి ఈవిడ అంటున్నారు. సో మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. సో ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇది ఏమన్నా అడ్డంకిగా మారే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ కొన్ని పత్రికలు అయితే ఇక వైసీపీలో అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారా, మొన్నేమో విజయసాయిరెడ్డి చూసాము, ఇప్పుడేమో ఈయన చూస్తున్నాము, ఈ విధంగా వైసీపీ నుంచి ఒక్కొక్క నాయకుడు తమ రాసలీలన్నీ బయట పెడుతూ వస్తున్నారే అని చెప్పేసి మీడియా కూడా బాగా హడావుడి చేస్తూ వస్తుంది. సో ఇదంతా కూడా జగన్కి వ్యతిరేకంగా మారే పరిస్థితే. అయితే ఈయన వాళ్ళతో పాటు టీడీపీ కూడా వచ్చింది, టీడీపీ నాయకులు కూడా వచ్చారు, వీళ్ళందరూ కలిసి నన్ను ఈ విధంగా బుక్ చేయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి అన్నాడు. అయితే దీంట్లో కొన్ని విషయాలకు మనకు క్లారిటీ రావాల్సింది. ఒకటి వచ్చేసి అడల్టరీ అనేది చట్ట ప్రకారం తప్ప కాదా అనేది ఒక ప్రశ్న. అయితే తర్వాత వచ్చేసి ఆవిడ చెప్పిన తర్వాత కూడా మేము ఇలాగే కలిసి ఉంటామని చెప్పినది అది చట్ట ప్రకారం ఏ విధంగా ఆమోదయోగ్యం అవుతుంది? రెండోది ఈ వాణి గారికి అలాగే వాళ్ళ పిల్లలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? సో భార్యాభర్తల మధ్య ఇప్పుడు పూర్తిగా వాళ్ళు విడిపోయినట్టు అయింది కాబట్టి ఇది లీగల్గా ఇంకా జరగలేదు, విడాకులు ఎవరు తీసుకోలేదు. సో విడాకులు తీసుకోకుండా మరి ఈ విధంగా ఉంటే ఇది తప్ప కాదా అనే చర్చలు అయితే ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన క్లారిటీ తీసుకోవడం కోసం మనతోటి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజ గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శైలజ గారు నమస్తే. నమస్తే అండి. ఈ విషయంలో ఆవిడ మాధురి గారు వచ్చేసి ఈ విధంగా అంటే మేము అడల్టరీలో ఉన్నాము, మాది లివ్ ఇన్ రిలేషన్ కాదు అని చెప్పేసి అంటున్నారు. సో అడల్టరీ అంటే ఏంటి, అది తప్పు కాదా, చట్టం ఏం చెబుతుంది? ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో ఎవరైతే ఈ మాధురి అన్న ఆవిడ చెప్తున్న మాటల ప్రకారము మేము మా మధ్య ఉన్నది లివ్ ఇన్ రిలేషన్షిప్ కాదు, ఇట్స్ అన్ అడల్టరీ మాత్రమే, మా మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రశ్నగా ఏంటంటే అడల్టరీ అన్నది తప్పు కాదా, అది ఎవరైనా చేయొచ్చా? సుప్రీంకోర్టు ఏదైతే ఈ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2010లో ఎప్పుడైతే ఈ అడల్టరీ అనేది డీక్రిమినలైజ్ చేసిందో ఇటువంటి ప్రశ్నలు అండ్ ఇటువంటి సంఘటనలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మన సమాజంలో. అయితే నాకు నచ్చిన వ్యక్తితో నేను ఉండడం తప్ప అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే కోర్స్ ఎవరి వ్యక్తిగత విషయాల్లో గవర్నమెంట్ కానీ వేరొక అదర్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండడం అన్నది అది సరి అయిన చర్యగా తీసుకోకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ డీక్రిమినలైజ్ చేసిన కాన్సెప్ట్ని మనం పరిశీలిస్తే అక్కడ ఏమని చెప్పింది అంటే, మనకి అడల్టరీ కింద సెక్షన్ 497లో ఏదైతే ఉందో అది మనకి ఏం చెప్తుంది అంటే ఆ సంఘటనలో పాల్గొన్న ఆ వ్యక్తి ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో అతనికి మాత్రమే శిక్ష పడుతుంది, ఉమెన్కి ఎటువంటి శిక్ష లేదు మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము. అయితే ఇది ఈక్వాలిటీకి ఎగెనెస్ట్గా ఉందని, ఆర్టికల్ 14కి ఎగెనెస్ట్గా ఉందని, ఉమెన్ కూడా ఈక్వల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఉమెన్ అందులోంచి ఆ శిక్ష నుంచి తప్పించబడుతుంది, ఓన్లీ మెన్కే ఈ శిక్ష అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో మనము ఆ కోణంలో అడల్టరీని చూడడం జరుగుతుంది. అదే కాకుండా వ్యక్తిగత విషయాల్లో ఏదైతే ఈ యొక్క స్టేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, నాకు నచ్చిన వ్యక్తితో నేను ఉండడం అన్నది అది నా వ్యక్తిగత విషయం అనుకున్నప్పుడు ఇక్కడ మనము 2 విషయాలను పరిశీలించాలి. ఒకటి ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క సామాజిక స్టేటస్, వ్యక్తిగత విషయం గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ విషయంలో చూస్తే వెదర్ ఇద్దరు వ్యక్తులు నాకు నచ్చింది, మేము ఇద్దరం కలిసే ఉంటాం అన్నప్పుడు అతని యొక్క మ్యారిటల్ స్టేటస్ అన్నది కౌంట్ అవుతుంది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ 2 వేరు కుటుంబాలలో ఘర్షణ జరుగుతున్నప్పుడు అటువంటి సందర్భంలో నాకు నచ్చలేదు నువ్వు అని చెప్పి నేను వేరే వ్యక్తితో వెళ్ళి నేను నా యొక్క జీవనం కొనసాగిస్తాను అంటే అది ఏమాత్రం
హర్షించదగ్గ విషయం కాదు. సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఇంటర్ప్రిటేషన్ చేసింది, డీక్రిమినలైజ్ చేసింది, అడల్టరీ అన్నది ఇప్పుడు తప్పు కాదు అని ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఆఫ్‌కోర్స్ అడల్టరీ అన్నది మనకి ఇప్పుడు అఫెన్స్ కాదు అని చెప్పుకున్నా దాని యొక్క పర్యవసానం డెఫినెట్‌గా అది అఫెన్స్ కిందకే వస్తుంది. ఎందుకంటే మనము మన యొక్క మ్యారిటల్ స్టేటస్‌ని పక్కన పెట్టి ఎటువంటి కోర్టు వివాదాల్లో మనము ఉండకుండా డైరెక్ట్ వెళ్ళి నాకు ఆ వ్యక్తి నచ్చారు అని చెప్పి ఆ వ్యక్తితో నేను సహజీవనం చేయడం అన్నది కోర్టు ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఈ కోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాయో ఆ పర్టిక్యులర్ సర్కమ్స్టెన్సెస్లో ఆ పర్టిక్యులర్ కేసుకు సంబంధించి మనము ఆ ఇంటర్ప్రిటేషన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అలా అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా కోర్టు ఈ విధంగా చెప్పింది ఆ కేసులో, సో ఇప్పుడు కూడా మనము అదే అప్లికబుల్ చేస్తాము దీంట్లో అనడానికి మనము ఏమాత్రం అన్వయించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే డెఫినెట్‌గా వి కాంట్ ప్రూవ్ అడల్టరీ అన్నది. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అడల్టరీ అన్నది మనము ప్రూవ్ చేయలేని అంశం. మరొక విషయం ఆమె ఏమన్నారంటే మేము కలిసి ఉన్నాము ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన మా మధ్య శారీరక సంబంధం లేదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ అడల్టరీ. ఇఫ్ ద అడల్టరీ డీక్రిమినలైజ్ అవ్వకముందు కూడా అడల్టరీ అన్న కాన్సెప్ట్ని మనం ప్రూవ్ చేయాలి అంటే అది చాలా డిఫికల్టీతో కూడిన విషయం. ఒక ఫిజికల్ ఇంటిమసీ బిట్వీన్ ద 4 వాల్స్ అన్నది we can't prove. So how we can prove, how we can justify that adultery అన్న offense ని మనం ఏ విధంగా జస్టిఫై చేస్తాము అంటే బేసింగ్ అపాన్ ద సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. సో మనకి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ షో చేసినట్లయితే మనము దాన్ని డెఫినెట్గా నమ్ముతాము. సో ఈవెన్ దో అడల్టరీ అన్నది కోర్టు డీక్రిమినలైజ్ చేసినా కూడా ఇటువంటి చర్యలు ఏ విధంగానూ హర్షణీయం కాదు. మన హిందూ మ్యారేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో, హిందూ వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో అన్ని దేశాలతో పోల్చుకుంటే ఇది ఒక ఉన్నతమైన పటిష్టమైన వైవాహిక జీవన విధానం అన్నది మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో పెట్టడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఎవ్రీ మ్యారేజ్ షుడ్ బి రిజిస్టర్డ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే నాకు చెప్పకుండా కోర్టులకు చెప్పి మనం పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. కానీ వెన్ ఎవర్ వీ వాంట్ డైవర్స్ మనం కోర్ట్ డోర్ నాక్ చేస్తాం. సో ఈ విధంగా ఎప్పుడైతే మనము డైవర్స్ కోసం మనం కోర్టుల ముందు మనం నిలబడతామో అదే విధంగా మనం పెళ్లి చేసుకుంటున్నాం, నేను పలానా వ్యక్తితో వైవాహిక బంధం కొనసాగిస్తున్నాను అన్న విషయాన్ని కూడా మనం తెలియపరచడం కోసం ఈ హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అన్న కాన్సెప్ట్ని మనకి తీసుకువచ్చింది. సో ఇవన్నీ పరిశీలిస్తే ఓకే, అంటే ఇప్పుడు ఆవిడ అడల్టరీ మరి చట్ట ప్రకారం ఈ విధంగా ఉన్నప్పుడు మీరే అంటున్నారు ఇది డైవర్స్కి అయితే గ్రౌండ్ అవుతుంది అని చెప్పేసి, కానీ మరి సుప్రీంకోర్టు ఏమో ఇది తప్పైతే కాదు వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకునేది అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. మరి ఇది ఏ విధంగా చూడాలి? ఈ సుప్రీంకోర్టు ఈ విధంగా వివాహాలు విచ్ఛిన్నం అయిపోతున్న పరిస్థితుల్లో ఇది తప్పు కాదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సో దీన్ని ఎట్లా చూడాలి? అడల్టరీ అన్నది డీక్రిమినలైజ్ చేశారు. అది నాకు నచ్చిన వ్యక్తితో ఉండే స్వేచ్ఛ హక్కు నాకు కోర్టు ద్వారా వచ్చింది, నేను ఉండగలను, ఉంటాను అన్న కాన్సెప్ట్ మనము 2 కోణాల్లో మనం ఆలోచించాలి. కోర్స్ అది చట్ట ప్రకారము అది నేరం కాకపోయినా దాని యొక్క పర్యవసానాలు మాత్రం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది దీంట్లో ఉన్న క్లారిటీ. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ కేసు అయింది కాబట్టి హత్యాయత్నం కేసే కాకుండా మరి డైవోర్స్ కేసుగా కూడా ఇది పరిణమిస్తుందా? సో ఇంకా తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం.